ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వదనీరు చేరుతోంది. వేలాది క్యూసెక్కులు వదనీరు చేరడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1,11,970 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంటే 58,821 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.0439 టీఎంసీ నీరు ఉంది. కుడి ఎడమవైపు ఉన్న ఏపీ, తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే శ్రీశైలం చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మల్లికార్జున జాయిన్ అవుతున్నారు. మల్లికార్జున, ఏ టైంకి ఎన్ని గేట్లు ఎత్తుతున్నారు? లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారా? ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఇవాళ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న క్రమంలో కూడా డ్యాం గేట్లు అయితే నీటికి సాగర్ కు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు అలాగే మంత్రి కూడా ఇప్పటికే శ్రీశైలంకు చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ముఖ్యంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా గత రెండు వారాల నుంచి కూడా ఇన్ఫ్లోస్ భారీగానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. 2 లక్షల నుంచి 3 లక్షల దాకా కూడా ఇన్ఫ్లోస్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందని చెప్పవచ్చు. డ్యాం యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకున్న క్రమంలో క్రస్ట్ గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకి పూర్తి స్థాయిలో ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అలాగే ఎంపీ పోచాబ్రహ్మానంద రెడ్డి డ్యాం దగ్గరికి చేరుకొని డ్యాం యొక్క 6-7 గేట్లను కూడా ఈ 2 గేట్లను ఎత్తి నీటిని దిగువ విడుదల చేయనున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇన్ఫ్లోస్ వచ్చేసి 1,11,970 క్యూసెక్కులు కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ జూరాల నుంచి కూడా ఎక్కువ శాతం మనకు ఇన్ఫ్లోస్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. జూరాల నుంచి ప్రస్తుతం 81,242 క్యూసెక్కులు కొనసాగుతుంది. అలాగే సుంకేశ్వర డ్యాం నుంచి కూడా 30,728 క్యూసెక్కుల నీరు కూడా శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కూడా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం ఇప్పటికే చేశారని చెప్పవచ్చు అధికారులు. ఎందుకంటే ఆ డ్యాం యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది కాబట్టి ఏదైతే సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా డ్యాం గేట్లు అయితే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు కరెక్ట్ గా డ్యాం దగ్గరికి చేరుకొని అక్కడ ప్రస్తుతం గేట్లకు కూడా అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పవచ్చు. మంత్రితో పాటుగా అధికారులు అక్కడ పూజ నిర్వహించిన తర్వాత కూడా ఈ గేట్లను ఎత్తి సాగర్కి అయితే నీటిని విడుదల చేస్తున్నారని మనం చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.